ఏం చేస్తాను మమ్మీ? ఇగో మొన్న ఉగాది ముందు చిక్కుడు దిగి ఉండదు దాన్ని కోసినాం బిడ్డ. కోసిన వల్లే ఇక నాకు కొంచెం పందిరలే సీడ్ పెట్టుకున్నాం కదా. పందిరక ఇక జేగొట్టుడు పూత దులుపుడు అవన్నీ పనులు ఉండే. ఏమో తీరినప్పుడే దంచుకుంటేమైతే అని డబ్బాలు ఎక్కినారా. ఇక అన్నీ ఉన్నాయి. ఇక సాతగాలే పూతకు పోయి వచ్చే వరకు సాతగా పోయింది. ఇక ఇలా కొద్దిగా నిన్న తాడు తెచ్చినాం ఇంటికి. ఇక ఇలా రికా ఉండి ఇవన్నీ దంచుతానని దంచుతాను. దంచితే ఇక గుడాలకైతే మంచిగా పని చేస్తాయి నాని. ఇవి అయిపోయినాయి దంచుడు మరి. ఇక ఇది ఒక్కటే ఆగినదిరా. దంచుడు అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. ఇక చెరుగుడు ఇది ఒక్క ఆగినది. ఇంత జరిగి ఇక ఇట్లా పెట్టాలి. కొన్ని గుడాలు చేసినాయి ఏవి? ఇగో చేసినాయి. కిలో అయితాయా? 2-3 కిలోలు అవుతాయిరా. వజన్ ఉంటాయి ఇవి. దోస్తులు వీడియోను మంచిగా వేళ్ళనే చూస్తారు, కానీ కొంచెం లైకులు కొట్టుర్రి. లైకులు కొడితే మన వీడియో ఇంకా కొంచెం ఎక్కువ మందికి పోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టారా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేస్తాను మమ్మీ? మళ్ళీ ఇవో పొద్దున్న దాకా పోయొచ్చే ఎండకు అన్నం పోతలేనా అని. అన్నం పోతలేదు. అయితే ఇక తెల్లజొన్నలను బియ్యం కలిపి ఇసురుకుంటే ఇక అంబలు తాగాలి. అంబలు కాసుకొని అన్నం పోతలేదు ఎండకు పోయొస్తే. ఇక ఇదన్నా చల్లగా ఉంటుంది కడుపులని ఇవి విసురుతన్న అంబలు కాసుకోవచ్చు. దగ్గర ఈ మట్టు కాడ వేసి దగ్గర కట్టు. పొయ్యి మీద ఇప్పటిదాకా చేసిన చిక్కులు ఉండే చూడండి. ఆ చిక్కులు పొయ్యి మీద వేసిన కన్నా ఏమంటాడు, అమ్మమ్మ బబ్బలు అంటే ఇక గుడాలే ఉడకబెడతా పడుతున్నా అని ఇక గుడాలే పొయ్యి మీద వేసిన. గుడాలు పొయ్యి మీద వేసి ఇక ఇదేమో రేపటికి అంబలు కానీ ఇవి తీసుకుంటాను. ఇక ఓటెను కొడికి ఇవ్వాలి మరిగా. ఇక కొద్దిగా తాడు పని అయిపోయింది. ఏం చేస్తాను మమ్మీ? ఇగో చిక్కుడు కూడా అల్లాని పోపు పెడతాను. అప్పుడు మధ్యాహ్నం దంచలేదా, దంచినవి ఇక అట్లనే కొన్ని తీసి ఆ గుడాలు ఉడకబెట్టి ఇప్పుడు పోపు పెడతాను. చిక్కులు పప్పు కూడా చేస్తారు కదా మమ్మీ? చిక్కులు అన్నిటికి పని చేస్తాయి. పప్పుకు పని చేస్తుంది, కారపూసలకు పని చేస్తుంది, గుడాలకు పని చేస్తుంది. 3 రకాలు 4 రకాలు పని చేస్తాయి. మళ్ళీ ఇదేం కట్ చేస్తాను మమ్మీ? ఇక మళ్ళీ పచ్చి మళ్ళీ ఇట్లా చల్లుకోవాలి. మంచిగా ఉంటుంది పచ్చిలు కూడా. కొన్ని పోపులు వేసుకోవాలి, కొన్ని ఏమో ఇట్లా పచ్చి తినాలి.
మంచిగా వస్తుంది. ఇగో ఈ గుడాలలో పచ్చి ఉల్లిగడ్డ, ఇప్పుడు మళ్ళీ పచ్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి, పోపులో వేరే. ఇగో ఇప్పుడు పచ్చిది వేసుకొని ఇగో ఇంకా నిమ్మకాయ రసం పిండుకోవాలి, ఇంకా మంచిగా ఉంటుంది. ఇగో ఇట్లా పిండుకోవాలి, మంచి రుచి వస్తుంది. ఇగో తిన్నాక ఉప్పు కలిసిందా కారం కలిసిందా చెప్పు. కానీ నీకు రేవాలి